ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సినాడు కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పు పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా, చదువు మీద లేదు, నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యు హావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడిపోయి కాళేశ్వరం 11% అప్పు అంటాడు, మధ్యతరగతి అంటాడు. ఏమన్నా ఈ ప్రసంగంలో ఒక పదమైనా వాళ్లకు కాన్ఫిడెన్స్ కలగజేసేది ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక నాన్ సెన్సికల్, ఇర్రెలవెంట్, పాయిజనస్ స్పీచ్ను ఆడ మాట్లాడి ఆయన ఏదో పొడి చేసినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంతోషపడవచ్చు. కానీ ఒక రంగం నాశనం అవుతుంది. కొన్ని లక్షల మంది దానిపైన ఆధారపడేటువంటి ఒక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, పెట్టాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇవాళ దిగాలు పడి ఇవాళ చూస్తూ ఉన్నారు హౌ టు రివైవ్ అని చెప్పని. దానికి తోడుగా ఒక మాట చెప్తాను, మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పుడు ఏమంటా ఉండు, ఒక పక్కన నువ్వు బిల్డింగ్ అనుమతులు ఇస్తలేవు, కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తలేవు, పేదోడు మధ్యోడు మొత్తం ఎవడు ఇల్లు కొనుక్కోవాలంటే కూడా ఆగమయ్యే పరిస్థితి, మొత్తం నిర్మాణ రంగం అంతా నాశనం అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2000 టార్గెట్ పెట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సొమ్ము చేసుకోవడం కోసం ఇవాళ మార్కెట్ వాల్యూను సవరిస్తా అని చెప్పని అంటుండు. నువ్వు మార్కెట్ వాల్యూ సవరించి 7.5% చొప్పున నువ్వు కనుక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ కనుక పెట్టినట్టయితే ఈ మాత్రం కూడా ఎవడన్నా బతికేటోడు ఉంటే ఇక వాడు అంగీ లాగిప్పి జాంగ మీద తిరగాల్సిందే, లేదా ఊరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఇంకెవ్వడు మనలాంటి వాళ్ళు, పేదోళ్ళం, మధ్యతరగతి వాళ్ళం ఇంకా ఇల్లు కొనుక్కునే ముచ్చితే లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో, భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో, ధనిక మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరిది. బిల్డర్స్ ఆర్ ఆస్కింగ్, నువ్వు దాన్ని 5.5% చేయని కొంతమంది అడుగుతున్నారు. 3% తగ్గించు, ఒకవేళ మార్కెట్ను ప్రైసెస్ను రివైవ్ చేసే పరిస్థితి ఏర్పడ్డట్టయితే నువ్వు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 7.5 to 3 చేయి, 5 చేయి అని చెప్పని అడుగుతున్నారు. అది పట్టించుకున్న దాఖలాలు లేవు. మూలిగే నక్క మీద తాటిపండు లెక్క ఇవాళ ఈ రంగం మీద కేసు రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి, మార్కెట్ విలువ సవరణ, తద్వారా ఇవాళ ప్రజలకు జేబులకు చిల్లులు పెట్టి వాళ్ళ దోపిడికి పాల్పడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ దీనిపైన ఇంకా కూడా, అంటే ఇది ఓన్లీ కర్టన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. దీనిపైన భవిష్యత్తులో కేటీఆర్ గారుతో తర్వాత కేసీఆర్ గారితో మళ్ళీ కూడా డీప్గా చర్చ చేస్తాం. బికాస్ దిస్ సెక్టర్ ఇస్ డీప్ డిస్ట్రెస్. దీనిపైన చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కాదు, నిర్మాణము, సిమెంట్ అమ్మేటోడు, ఇటుక అమ్మేటోడు, లేకపోతే స్టీల్ అమ్మేటోడు, లేబర్ పనిచేసేటోళ్ళు, అందరి జీవితాలు ముడిపడినటువంటి ఒక రంగం ఇది. దీన్ని నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కాపాడుకోవడం కోసం మళ్ళా నిర్మాణాత్మకమైనటువంటి ఒక పద్ధతిలో వాళ్ళకు అండగా ఉండేందుకోసం అని చెప్పని పార్టీ పరంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మళ్ళా కూడా విస్తృతంగా చర్యలు చేపడతాం. బట్ దిస్ ఇస్ ద కర్టన్ రైజర్. ఐ హంబ్లీ అపీల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు పెండ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా అనండి? ఎవరన్నా పెండ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా? ఓ రాజకీయ సమావేశం పెట్టిండు, ఆడపోయి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే అర్థం ఉంది. అటువంటి పెట్టుబడిదారుల సమావేశంలోకి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాకు నిన్న నవ్వాలనో ఏడవాలో అర్థం కాదు. ఒక మాట చెప్తాను మీకు నేను. నిన్న గోల్కొండ కోట, జాతి జెండా, 15th ఆగస్టు, అందాల పోటీల గురించి మాట్లాడిండు. మిల్లా మేఘీ గురించి ఎందుకు మాట్లాడవా? మనం మిల్లా మేఘీ కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి గారు? సిగ్గండి. మనందరం, ఆల్ ఆఫ్ us నీడ్ టు బి అషేమ్డ్. మొత్తం వ్యవస్థ సిగ్గుపడాల్సింది. ఒక విదేశీ వనిత అందాల పోటీ అని చెప్పని తెలంగాణకు వస్తే ఆమెను పట్టుకొని వేష్యగా చూసిండ్రు, మొలెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని ఆమె పోయి కంప్లైంట్ చేస్తే ఒక పోలీస్ మాట్లాడలా, ఒక బీజేపీకి సంబంధించిన వాళ్ళు భారత్ మాతాకి జై అంటారు, వాళ్ళు మాట్లాడలా. ఆయన మాత్రం నేను అందాల పోటీ నిర్వహించిన, ఘనంగా నిర్వహించిన అని చెప్పని జాతి జెండా సాక్షిగా గోల్కొండ ఫోర్ట్ దగ్గర మాట్లాడుతూ ఉండు. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద, ఈ మోసం, ఈ రకంగా వ్యవహరిస్తూ నువ్వు ప్రజలను వంచన చేస్తారో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే, యు ఆర్ దేర్ ఫర్ 3 years, బట్ యూ కాంట్ డిస్ట్రాయ్ ద లైఫ్స్ ఫర్
డికేట్స్ భవిష్యత్ అంతా నాశనం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.